ఏంటి ముగ్గురు అలా ఉన్నారు? నిన్న మా తమ్ముడికి పిల్లని చూడడానికి వెళ్ళాం కదా బావా, వాళ్ళు ఈరోజు మా తమ్ముడిని చూడడానికి వచ్చారు. ఏమన్నారు? మీ తమ్ముడిని మాకైతే చూపించారు గాని ఇంకెవరికి చూపించకండి అన్నారు. లయ, నువ్వు నాతో ఊరికే గొడవ వాడి అలగకు. నేను బురద లాంటి వాణ్ణి, నన్ను వదిలేసి వెళ్ళిపోను. నేను పంది లాంటిదాన్ని, నాకు బురదంటనే ఇష్టం. ఏంటి రేపు మా అమ్మ నాన్న మన ఇంటికి వస్తున్నారండి? నిన్న జ్యోతిష్యుడు నా చేయి చూసి మీ ఇంట్లోకి రాహుకేతు వస్తున్నారంటే నమ్మలేదు గాని నిజమేనన్నమాట. ఎప్పుడు మా అమ్మ నాన్న ఏదోటి అంటారండి. మన పెళ్లి అంత గ్రాండ్ గా చేశారు. వాళ్ళ ఇంట్లో ఉన్న దరిద్రం నా ఇంటికి వచ్చేస్తున్న ఆనందంలో వాళ్ళు గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు. ఏమండి, కుంభమేళాకు అందరూ వెళ్తాండ్రు, మనము వెళ్దామండి. ఇప్పుడు కుంభమేళాకి ఎందుకే? కుంభమేళాలో స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయటండి. తీసుకెళ్తాను కానీ నాకు ఒక మాట ఇస్తావా? ఇస్తానండి. ఏం మాట ఇవ్వాలి? కుంభమేళా నుండి తిరిగి వచ్చాక ఎటువంటి పాపాలు చేయనని. ఏవండి, నేను బయట నుండి వస్తుంటే దారిలో నాకు ఈ నెక్లెస్ దొరికిందండి. అవునా? సరే దాసుకో. ఎక్కడ దీన్ని తీసుకెళ్లి అమ్ముకొని డబ్బులు ఖర్చు పెట్టేస్తారని భయపడిపోయానండి. వసే అది పిచ్చిదే, దాన్ని నమ్మి తుప్పు కూడా రాదే. పిచ్చిదే అయితే మీరే వేసుకోండి. పిచ్చిదంటే నిజంగా ఈ పిచ్చిదే అనుకోవాలి. ఇది ఒరిజినల్ అని తనకు తెలియదు. ఇప్పుడు నేను అబ్బుకులు పండగ చేసుకుంటా. పాపా గ్లాస్ కందిపప్పు ఉంటాయివా, మళ్ళీ ఇచ్చేస్తా. నేనేమని పో. అదేంటే ఇరుగు పొరుగు అన్నాక ఒకరికొకరు ఇచ్చుకోవాలి కదా పాపా. కదా, ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలి కదా. నీ వీడియోస్ కి అన్ని లైక్లు ఇచ్చాను కదా, మరి నా వీడియోస్ కి తిరిగి ఇచ్చావా? ఏంటి నా ఇయర్ ఫోన్స్ లో ఒక ఇయర్ ఫోన్ పాడైపోయిందండి, వినిపించట్లేదు. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. దీన్ని బాగు చేద్దామని విప్పాను. బాగా అయిపోయిందా? లేదండి, రెండోది కూడా పాడైపోయింది. మేడం, మేము పక్క ఛానల్ నుండి వచ్చామండి. మీ ధైర్య సాహసాలని మెచ్చుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మీరు రాత్రి చీకట్లో దొంగని కుమ్మేశారంట, అంత ధైర్యం మీకు ఎలా వచ్చింది? నేను దొంగ అనుకోలేదండి, మా ఆయన లేటుగా వచ్చారు అనుకుని కుమ్మేశాను. మాకు కూడా 7 తరాలు కూర్చొని తినేంత ఆస్తులుండే, కానీ నేనే 8వ తరంలో పుట్టిన. వసే మన వెనక వీధిలో కర్రల డిపో కాలిపోయిందంటే. అవునా? ఇప్పుడే వస్తాను, ఉండండి. పదండి. ఇంత పెద్ద బ్యాగ్ దేనికే? బొగ్గులు ఏరుకుని తెచ్చేసుకుందామండి. చలికాలంలో వేడి నీళ్ళు కాచుకోవడానికి పనిచేస్తాయి. ఇలాంటి కొన్ని డ్రింక్స్ కి నిమ్మకాయ ఎందుకు పెడతారో ఆ మాత్రం తెలియదేటండి. ఇలాంటి డ్రింక్స్ తాగినప్పుడు మనకి దిష్టి తగలకుండా. పంచదార అయిపోయింది, గ్లాస్ పంచదార ఇవే. హాయ్ ఫ్రెండ్స్, మా పక్కింటి ఆవిడ గ్లాసుడు పంచదారకు వచ్చింది, నేను ఇస్తున్నా. మీరు కూడా ఇలా ఇచ్చుంటే కామెంట్ చేయండి. నువ్వు ఇచ్చే ఈ గ్లాసుడు పంచదార కోసం నన్ను సోషల్ మీడియాలో పెట్టి నా పరువు తీయాలా? పంచదార వద్దు, ఈ గ్లాసు వద్దు. వసే తలనొప్పి వస్తుంది, టీ పెట్టే. టీ పొడి లేదు. సరే కాఫీ పెట్టు. కాఫీ పొడి కూడా లేదు. మరి పాలలో కలపడానికి బూస్ట్ హార్లిక్స్ ఏదో ఒకటి ఉంటది కదా, అదైనా కలిపివు. అది కూడా లేదు. విషం ఉంది, కలిపిమ్మంటారా? అది కలుపుకుని నువ్వు తాగే, నాకు పట్టిన తలనొప్పి పోతుంది. నాది సేమ్ ఫీలింగ్. మీరు బయటికి చెప్తున్నారు, నేను లోపల అనుకుంటున్నాను. బ్రదర్, చిన్నప్పుడు నీతో చదువుకున్న అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నావంట. ఎలా ఉంది లైఫ్? ఏం చెప్పమంటావు సిస్టర్, చిన్నప్పుడు తన హోంవర్క్ నేనే చేయాల్సి వచ్చేది. ఇప్పుడు హోంలో తన వర్క్ను కూడా నేనే చేయాల్సి వస్తుంది. చెప్పు, డబ్బులన్నీ ఎవరికి ఎత్తనవు? నీలాంటిదే ఆండ్రాయిడ్ ఫోన్ కి రీఛార్జ్ దిక్కులేదు కానీ యాపిల్ ఫోన్ కావాలన్నదట. నా దగ్గర ఎక్కడ డబ్బులు?
చూడండి పంచాంగంలో మీ ఆదాయం ఎంత ఉందో. అందులో ఆదాయం చూస్తున్నా గానీ పక్కనే ఉన్న వ్యయం చూస్తున్నావా? ఆదాయం వచ్చినప్పుడు నీకు ఇస్తాలే. ఆదాయం వచ్చినంత వరకు అక్కడ ఆఫర్లు కూకొంత ఏటి నాకు ఉగాది గోల్డ్ కొనాల్సిందే, పదండి షాపుకి. అమ్మా వీణా, ఈ వార్త విన్నావా? ఏంటత్తయ్య గారు, మహిళ మెడలో మంగళసూత్రం కాజేసిన దొంగకు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించిందట కోర్టు. అమ్మో 3 సంవత్సరాలా? తాళిబొట్టు కాజేసినోడికి 3 ఏళ్లే జైలు శిక్ష. అదే తాళిని మెడలో కట్టినోడికి జీవితాంతం శిక్ష. ఏమండి, ఆదిత్య 369 సినిమాలో టైం మిషన్ ఉంటుంది కదండి, అదేమైనా అద్దెకి దొరుకుద్దా? ఎందుకే? ఇప్పుడు తులం బంగారం 1,00,000 దాటిపోయింది కదండి, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి 20 తులాల బంగారం కొనుక్కొని వచ్చేస్తున్నాం. ఇది భలే ఉంది అబ్బా. ఏమైందండి అంత డల్గా ఉన్నారు? మా ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ చనిపోయింది. మా ఫ్రెండ్ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈనో తాగమనండి, జీర్ణం అయిపోద్ది. 16 వయసు పోయింది మీకు నాకు. అవునా, నా వల్ల కాదే. సరేనే, ఇస్తే నువ్వు మీ ఆయనకి ఇచ్చుకో, నేను మాత్రం మా ఆయనకి ఇయ్య. సరే ఉండు, తర్వాత చేస్తా. ఎవరే ఏంటిది? ఏం లేదండి, మా ఫ్రెండ్ మీకు రెస్పెక్ట్ ఇమ్మంటా ఉంది. అసలు మంచి పనులు మనకు రావు, ఆ ముచ్చట దాన్ని తెలియదు, ఏదో ఒకటి చెప్తా అంటది. బుజ్జి, నాకు మన పెళ్లి ఆల్బమ్ చూస్తుంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకు కొట్టావు? మరి కాకపోతే పెళ్లి చేసుకుంటున్నా అంటున్నారు. వసే, మళ్ళీ పెళ్లి ఉంటుంది నీతోనేనా? పదండి, పెళ్లికి కావాల్సిన సామాన్లు కొనుక్కొని వద్దాం. అయితే మీ ఇంటికి ఫోన్ చేసి కట్నం డబ్బులు అడిగే. నా మళ్ళీ ఏదో నేను పెళ్లి ఆల్బమ్ చూసుకుంటే మళ్ళీ పెళ్లి గిల్లి అని కెలికింది మీరే. ఈ రోజు కానీ మీరు షాపింగ్ తీసుకెళ్ళకపోతే ఆ ఉన్న పన్ను కూడా సొట్టబడిపోద్ది. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సలీం గారు బాగున్నారా? బాగున్నాను. నేను చూస్తుంటే జాబ్ చేస్తున్నట్లేదు, ఏదైనా పెద్ద వ్యాపారం చేస్తున్నావా? వేడి వేడి సమోసా 10కి 2 25. వేడి వేడి సమోసా. బుజ్జి, బుజ్జి, ఎందుకు అలగొరుతాండ్రు? బాత్రూమ్ లో సీసీ కెమెరా ఎవరు పెట్టారా? నేనే పెట్టానండి. ఎందుకు? మీరు బాత్రూమ్ లోకి ఫోన్ పట్టుకుని వెళ్ళి గంటల తరబడి రావడం లేదు, మీరు ఏం చేస్తారో తెలుసుకుందామని. మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చెప్పండి. నా మొగుని తాకట్టు పెట్టుకొని లోన్ ఇవ్వండి సార్. నీ మొగన్ మీద లోన్ ఎట్లా వస్తుంది? ఆయన రోజు నాతో అంటా ఉంటాడు, బయట ఏ ఆడదాన్ని చూడడంట, ఆయన బంగారం అసలు తోడంట. శుభలగ్నం సినిమాలో జపతి బాబుని ఆమెని ₹1,00,00,000 అమ్మేసింది కదా, నిజ జీవితంలో కొనేవాళ్ళు ఉంటే నువ్వు కూడా ₹1,00,00,000 అమ్మేస్తావా? ఏం మాట్లాడుతున్నావే? మా ఆయన్ని ₹1,00,00,000 అమ్మేసేదానిలా కనిపిస్తున్నానా? 10 లక్షలు ఇచ్చినా అమ్మేస్తా, 10 లక్షలు ఇచ్చినా అమ్మేస్తా. మీరెక్కడ తయారయ్యారా బాబు? బుజే, నేను మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొస్తా. జాగ్రత్త అండి, మిమ్మల్ని చూస్తే చాలా అమాయకుల్లా కనబడతారు, జనాలు మిమ్మల్ని ఇట్టే మోసం చేసేస్తారు. మీ అమ్మా నాన్నలు నిన్ను నాకు ఇచ్చి చేశారు చూసావా, అది పెద్ద మోసం. దాంతో పోలిస్తే ఇవన్నీ జుజుబి. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకే మీ ఆయన్ని కట్టేసావు ఇలాగా? మా ఆయనకి ఎవరితో లవర్ ఉందని నాకు డౌట్. ఈ రోజు ప్రేమికుల రోజు కదా, మా ఆయన్ని కట్టేసి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేశా. ఈ రోజు కలుసుకుందామని ప్లాన్ చేసి ఉంటారు కదా, ఈ రోజు కలవడం అవ్వదు కదా, ఆ బేకప్ చెప్పద్ది. నాకు కూడా మా ఆయనకి లవర్ ఉన్నారని డౌట్ గా ఉంది పాప, నేను కూడా వెళ్ళి ఆయన కట్టేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తా.
హలో సిస్టర్స్, మీకు కూడా మీ ఆయనకి ఇలా ఎవరుందని డౌట్ ఉంటే ఇలా కట్టేయండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి. ఏమండి, భర్త గొప్పనా భార్య గొప్పనా? మీరే గొప్పనే. అదేంటి ఇంతకు ముందు అడిగితే మా మగాళ్ళే గొప్ప అని చెప్పావు? మా మగాళ్ళు గొప్ప అన్నప్పుడు నువ్వు ఏం చేసేదానివి? మీతో గొడవ పడేదా? ఏంటి, మనం ఈ రోజు నుంచి ఇంగ్లీష్ లో మాట్లాడుకుందాం. నీకు ఇంగ్లీష్ రాదుగా? కొంచెం నేర్చుకుంటున్నానండి. సరే. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫీలింగ్ టైట్ టుడే. ఓకే, రెస్ట్ ఇన్ పీస్. ఇగో, నువ్వు నిన్న నా ఫోటో తీసినావు కదా, అది వాట్సాప్ స్టేటస్ పెట్టుకుందామని అంటే వెనక బర్రె పడ్డది చూడు. ఏం కాదు తీ, పోస్ట్ చేసేటప్పుడు ముందడిది నేనని రాత్త అయిపోయా. సరే. ఏమండి, ఏమని అడగండి, పర్లేదు. మీది విగ్గు కదా. నీకు నాకు పెళ్ళవ్వాలంటే ఇంటి రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, రేషన్ బిల్లు కట్టాలి, గ్యాస్ బిల్లు కట్టాలి, ఆఖరికి నా డ్రెస్సులు శారీస్ బిల్లు కూడా కట్టాలి. ఒక్క తాళి కట్టాలంటే ఇన్ని కట్టాలా? ఒసేయ్, మీ ఆయన ఎవరికో బీట్ కొడుతున్నాడే. కొడితే కొట్టుకొని లేవే. అదేంటి అలా అంటావు? దాని మాయలో పడి మీ ఆయన నిన్ను వదిలేస్తాడు. మా ఆయన పీనా సోడే రూపాయి కూడా తీయడే, అదే 4 రోజులు అవుతుంది, మా ఆయన వదిలేద్ది. సరిపోయారు. ఓయ్, నీకు హిందీ బాగొచ్చు కదా, నాకేమైనా చెప్పవా హిందీలో? నేను చెప్పినా నీకు అర్థం కాదు కదా. ఏం కాదు, చెప్పు వింటా. తుమ్ కుత్తే హో, తుమ్ బందర్ హో. ఏంటి, మీ ఆయన రోజు తాగొస్తున్నా ఏమనుకుంటా స్టఫ్ రెడీ చేసి పెడుతున్నావంట? తాగితే మా ఆయనకి శాతం ఉండదు, ఎంత చక్క పాసలో డబ్బులు నొక్కియొచ్చు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? జేబులో మనీ ఉన్నప్పుడు జాతకంలో శనున్నా ఎవ్వడే. ఏమండి, బట్టతల మగవాళ్ళకి ఎందుకు వస్తుందండి, ఆడవాళ్ళకి ఎందుకు రాదండి? మా మగవాళ్ళు ఉదయం లెగిసే నుండి ఇంటి రెంట్ ఎలా కట్టాలి, స్కూల్ ఫీజు ఎలా కట్టాలి, ఈఎంఐ ఎలా కట్టాలి, ఇంటికి సరుకులు ఎలా తేవాలి, మీకు అప్పుడప్పుడు షాపింగ్లకి డబ్బులు ఎలాగ ఇవ్వాలి, ఇన్ని బాధ్యతలు తమ నెత్తి మీద పెట్టుకుంటారు కాబట్టి మగాళ్ళకి బట్టతల వస్తుంది. ఇదేటమ్మా 3 కళ్ళద్దాలు ఇచ్చారు? ఈ కళ్ళద్దాలు దూరంగా ఉన్న వాటిని చూడ్డానికి, ఈ కళ్ళద్దాలు దగ్గరగా ఉన్న వాటిని చూడ్డానికి. సరే, మరి ఈ కళ్ళద్దాలు దేనికి? ఈ కళ్ళద్దాలు ఈ 2 కళ్ళద్దాలు వెతకడానికి. ఏంటి, నేను అప్పుడప్పుడు మిమ్మల్ని వదిలి మా పుట్టింటికి వెళ్తుంటాను కదా, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మన ఇల్లే అప్పుడు నాకు పెద్ద బూత్ బంగ్లాలా కనిపిస్తుంది. మరి నేను ఉన్నప్పుడు? ఆ బూత్ బంగ్లాలో దయ్యం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. కోడల పిల్ల, అత్తకి అమ్మకి తేడా ఏంటి? అమ్మ చావనివ్వదు, అత్త బతకనివ్వదు. ఓసే, నేను ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానే. ఎందుకో? ఒక మగాడి విజయానికట్లా ఒక ఆడది ఉంటుంది అంటారు. నా వెనకాల నువ్వు ఉన్నా కూడా నాకు పెద్దగా సక్సెస్ వచ్చినట్టు అనిపించలేదే, అందుకు. ఏంటమ్మా, ఎప్పుడు అప్పు ఇచ్చాను, ₹1 కూడా తీర్చలేదు. ఏంటి సార్ అంత కంగారు పడిపోతున్నారు? నేను ఎక్కడికైనా పారిపోతానా ఏంటి? ఎక్కడే కదా ఉంటున్నాను, మీ అప్పు తీరుస్తానులేండి. అబ్బా అమ్మా, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను సగం డబ్బులు మర్చిపోతాను. సార్, మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. మీరు సగం డబ్బులు మర్చిపోతానన్నారు కదా, మిగతా సగం నేను మర్చిపోతాను. చెప్పినవన్నీ బాగా గుర్తున్నాయా? గుర్తున్నాయి. పెళ్లి తర్వాత మొగుడిని కొంగుని కట్టేసుకోవాలి. చుడిదార్ వేసుకుంటే చున్నీ కట్టుకో. ఇప్పుడు అదా ముఖ్యం. పెళ్లి చూపుల్లో చూపించాల్సింది వినయం. అబ్బాయి ఏం అడిగినా ఏం చెప్పాలి? మా నాన్నగారిని అడగమని చెప్పాలి. అబ్బాయి ఒంటరిగా మాట్లాడాలంటే ఏం చెప్పాలి? ఇప్పటిదాకా ఎక్కడికి ఒంటరిగా వెళ్ళలేదని చెప్పాలి. పర్ఫెక్ట్. దెబ్బకి దేవుడు దిగొచ్చిన వాడిని ఎవ్వడూ కాపాడు. మీరు ఆఫీస్ నుండి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నానండి. చికెన్ తెప్పించాను, వేడిగా బిర్యానీ వండండి. మన ఎదురింటావన్నీ భోజనానికి పిలిచానండి. 1/2 గంటలో వండేస్తాను. నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. అలా ఉన్నావు? ఏం లేదండి. సరే, సాయంత్రం రావడం లేట్ అవుద్ది. ఇంకోసారి అడిగితే ఏం పోయేదో. ఇంకా నయం, రెండోసారి అడిగితే మూడంతా పాడు చేసేసేది.
ఎదురింటి ఆవిడికి నేను తెగ నచ్చేసి ఉంటాను. నేను ఆఫీస్ నుండి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, ఆవిడ నా కాసే చూస్తుంది. ఉదయాన్నే ఒకడు మాస్క్ లో వచ్చి ఆవిడ మెడలో గోల్డ్ చైన్ లాక్కెళ్ళిపోయాడు. వాడు మీరేనేమో అని అనుమానంతో చూస్తుంది. మేడం గారు, నేను గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? అక్కడ పెద్ద స్తంభం కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. ఈ బండితో వెళ్ళి ఆ స్తంభాన్ని గట్టిగా గుద్దావనుకో, అంబులెన్స్ వచ్చి నిన్ను తీసుకెళ్తది. గాడా కుక్కి నిందాట ఒక కుక్క పిల్లని దేవా సాదుకుందాం. ఇంకా పిల్లలు కళ్ళు తెరవలే. కండ్లు ఎన్ని రోజులకు తెరుతుంది? కుక్క పిల్ల అయితే 10 రోజులకు కళ్ళు తెరుతుంది. పిల్లి పిల్ల అయితే 6 రోజులకు కళ్ళు తెరుతుంది. మేక పిల్ల అయితే 2 గంటల తర్వాత కళ్ళు తెరుతుంది. ఇక మనిషి అయితే పెళ్లి తర్వాతనే. ఏంటి నేను షాపింగ్కి వెళ్ళడానికి రెడీ. ఏంటి ఈసారైనా నాకు 5-6 వేలు పెట్టి మంచి హ్యాండ్ బ్యాగ్ కొనాలి. చెప్పడం మర్చిపోయానే, కరెంటు బిల్లు, కేబుల్ బిల్లు, ఇంటి అద్దె వచ్చేసిందే, కట్టాలి. ఈ నెల నువ్వు కట్టే. నేనేలా కట్టాలండి? నా దగ్గర రూపాయి కూడా ఉండదని మీకు తెలుసు కదా. గట్టిగా కొడితే రూపాయి ఉండదు. నీకెందుకే 5-6 వేల రూపాయల హ్యాండ్ బ్యాగు? అలిగావా? ఇలా తిరుగు. ప్రేమగా ఒక మాట చెప్పాలా? చెప్పండి. ముఖానికి ఫౌండేషన్ రాసుకున్నావు కదా, కొంచెం మెడకు కూడా రాసుకోవచ్చుగా. ఏంటి మన వీధి చివరికి హయాతి బాబా వస్తే అతన్ని దర్శించుకోవడానికి వెళ్ళానండి. అతను మీకోసం ఈ ఉంగరం ఇచ్చారు. మీరు గాని దీన్ని పెట్టుకుంటే మీ దగ్గరికి దయ్యాలు, భూతాలు, పిశాచాలు ఏవి రావంట. నేను పెట్టుకోను. ఏంటి? నేను నిన్ను, నీ ఫ్యామిలీని వదిలేసి ఉండలేను. మావయ్య గారు హాస్పిటల్ నుండి వచ్చేసారా? వచ్చేసానమ్మా. ఇదిగోండి బిస్కెట్ తినండి. మావయ్య గారు డాక్టర్ గారు ఏం చెప్పారు? నా ఒంట్లో రక్తం తక్కువగా ఉందటమ్మా. డాక్టర్ గారు ఐరన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ని తినమన్నారమ్మా. మావయ్య గారు ఒక్క నిమిషం ఆగండి. మావయ్య గారు మీకోసం మేకులు, స్క్రూలు, నట్ అండ్ బోల్ట్స్, వాషర్లు ఎన్ని ఐటమ్స్ తెచ్చానో చూసారా? ఇదంతా ఐరన్ ఫుడ్డే, తినండి. శ్రీనున్నాడా? బయటికి వెళ్ళారు, రావడానికి గంట పడుతుంది. లోపలికి రండి. మళ్ళీ వస్తాలే. ఖాళీగా కూర్చోవాలంటే నాకు చిరాకు. ఖాళీగా ఎవరు కూర్చోమన్నారు? లోపలికి వచ్చి గిన్నెలు దామండి. ఏమండి కాఫీ? అదేంది చేతిలో టాబ్లెట్స్? మీరు నీరసంగా ఉన్నారు కదా, వేసుకుంటారని తీసుకొచ్చానండి. అబ్బా, నేనంటే ఎంత ప్రేమ బంగారునిగా. అయినా నేను నీరసంగా ఏం లేదు, ఆరోగ్యంగా ఉన్నా. అమ్మయ్య, అంటే సాకులు చెప్పడానికి ఏం లేదనమాట. గిన్నెలు తోమేసి అన్నం వండేయండి. మ్యాడ్ అనగానేమి? మ్యాడ్ అంటే పిచ్చి. పిచ్చి అనగా? నేను చెప్పలేనే తెంగర బుచ్చి. తింగర బుచ్చి అనగానేమి? తెంగర బుచ్చి అంటే మా ఆయన పెళ్లి చూపులప్పుడు నేను పులిని అన్నాడు, కానీ ఇప్పుడు అనమంటే ఎందుకో అనట్లేదండి. ఎందుకంటే పెళ్ళయ్యాక పులి మీద దుర్గమ్మ కూర్చో ఉంది అంటే అన్నాడు గాని. ఎంత బాగుంది. ఎక్కడికి వెళ్ళొస్తున్నావే? 1 గంట కోసం మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాను. మెంటల్ హాస్పిటల్ కా? దేనికే? మీ అమ్మగారు ఆవిడతో ఎలా ఉండాలో నేర్చుకోమని చెప్పారు. మెంటలతో ఎలా ఉండాలో నేర్చుకోవడానికి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాను.